ఈడబ్ల్యూఎస్ వాళ్ళు డిస్ప్యూట్ చేసేసుకుంటారు. అదే అతను చూసుకుంటున్నాడు. అష్రఫ్ అష్రఫ్ ఒక 2-3 minutes లోపల స్టార్ట్ చేస్తాము. మిగతా వాళ్ళు ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే కొద్దిగా ఇన్ఫార్మ్ చేసుకోండి. 2-3 minutes లో ఐ విల్ స్టార్ట్ దిస్ మీటింగ్. ఓకే సార్, వస్తాను. శ్రీనివాస్ రావుతో టచ్ లో ఉండి మండే ఓపెనింగ్. ఓకే, మంచి ఫోన్ చేస్తా సార్, అది ఉంటుంది. Yes, good afternoon to all Mandal education officers, complex headmasters, high school headmasters, principals of model schools, special officers of residentials, KGBVs. అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఆ కోఆర్డినేటర్ మమ్మల్ని అందరినీ. ఓకే, మనము 11th నుంచి 17th వరకు ఎడ్యుకేషన్ వీక్ను ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించుకోబోతున్నాము.
దానికి సంబంధించినటువంటి ప్రిపరేటరీ మీటింగ్ ఈరోజు నిర్వహించుకుంటున్నాము. అన్ని స్కూల్స్లలో కూడా ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎడ్యుకేషన్ వీక్ను అందరి హెడ్ మాస్టర్స్, స్టాఫ్, స్టూడెంట్స్ అందరూ యొక్క భాగస్వామ్యంతో సక్సెస్ఫుల్గా నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది. హెడ్ మాస్టర్స్ యొక్క రోల్ అనేటటువంటిది చాలా క్రూషియల్. ప్రతి డిపార్ట్మెంట్ కూడా అదర్ దాన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రతి వీక్ కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క వీక్ను చాలా ఎఫెక్టివ్గా నిర్వహించుకుంటున్నారు. దీన్ని గౌరవ కలెక్టర్ మేడం గారు పర్సనల్గా పర్యవేక్షణ అనేటటువంటి చేస్తున్నారు. డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మండల్ స్పెషల్ ఆఫీసర్స్ను దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఏ మండలాల లోపల యాక్టివిటీస్ ఏ విధంగా జరుగుతున్నాయి అనేటటువంటివి మేడం గారు ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ విద్యా వారోత్సవాలను మనము సమర్థవంతంగా నిర్వహించుకునేటటువంటి బాధ్యత మన పైన ఉంది. దీంట్లో ముఖ్యంగా ఒక 3 యాక్టివిటీస్ 4 యాక్టివిటీస్ మనము చేయాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది. దానిపైన ఫస్ట్ దృష్టి పెడదాము. ఫస్ట్ దీంట్లో చేయాల్సినటువంటిది విద్యా వారోత్సవాలలో భాగంగా మనకు సమ్మర్ క్యాంప్స్ నిర్వహించుకోవడం అనేటటువంటిది ఉంది. ఫస్ట్ సమ్మర్ క్యాంప్స్ 2 రకాల సమ్మర్ క్యాంప్స్ ఉన్నాయి. ఒకటేమో అన్ని పిఎంసి స్కూళ్లకు సమ్మర్ క్యాంప్స్ను అలాట్ చేయడం జరిగింది. అన్ని అంటే మన గవర్నమెంట్ లోకల్ బాడీ మోడల్ స్కూల్లో ఉన్నటువంటి పిఎంసి స్కూళ్లకు మొత్తం ఒక 28 పిఎంసి స్కూళ్లకు సమ్మర్ క్యాంపులను అలాట్ చేయడం జరిగింది. ఆ బడ్జెట్ అనేటటువంటిది పిఎంసి స్కూల్స్ నుంచి ట్రాకింగ్ చేస్తున్నారు కాబట్టి కేవలం పిఎంసి స్కూళ్ళకు మాత్రమే ఈ సమ్మర్ క్యాంప్స్ నిర్వహించేటటువంటి బాధ్యతను ఇవ్వడం జరిగింది. పిల్లలు మాత్రము పిఎంసి స్కూల్ పిల్లలు కావచ్చు, నాన్ పిఎంసి స్కూల్ పిల్లలు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మన గవర్నమెంట్ లోకల్ బాడీ పిల్లలు, గవర్నమెంట్ కావచ్చు, లోకల్ బాడీ కావచ్చు, కేజీబీవీ కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు. ఈ 28 పిఎంసి స్కూళ్ళలో ఈ సమ్మర్ క్యాంప్స్ని మనం 11th నాడు ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాం. కన్సర్న్ పిఎంసి హెడ్ మాస్టర్స్కు మార్నింగ్ జూమ్ మీటింగ్ పెట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనకు మార్నింగ్ 8 to 12 అనేటటువంటిది సమ్మర్ క్యాంప్ను నిర్వహించుకుంటాం. అక్కడ ఉన్నటువంటి పిఎంసి హెడ్ మాస్టర్ దానిని నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్, అదర్ గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ దాన్ని పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. దీంట్లో ముఖ్యంగా 100 మంది పిల్లలను గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. మినిమం 100 మెంబర్స్ను పిల్లలను 100 మెంబర్స్కు ప్రొవిజన్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. ఆ ఒక్కటే స్కూల్ నుంచి అంటే 100 మెంబర్స్, పిఎంసి స్కూల్ నుంచి 100 మెంబర్స్ కాకపోవచ్చు, ఎవరైనా రావచ్చు. 6th to 10th క్లాస్ పిల్లలు అంటే 6th పాస్ నుంచి 9th పాస్ పిల్లలను దీంట్లో ఎన్రోల్ చేయడానికి అవకాశం అనేటటువంటిది ఉంది. కాబట్టి మీ హై స్కూల్లో ఉన్నటువంటి నియరెస్ట్ పిఎంసి స్కూల్స్కు మీ పిల్లలు జాయిన్ అయ్యేటట్లు చూసే బాధ్యత మీ పైన ఉంది. అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ ఆ పిఎంసి హెడ్ మాస్టర్ ఒక 4 వాలంటీర్లను సెలెక్ట్ చేసుకుంటాడు. 4 ఇన్స్ట్రక్టర్లను సెలెక్ట్ చేసుకొని వాళ్ళు యోగా కావచ్చు, కరాటే కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, క్రాఫ్ట్ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, కోడింగ్ కావచ్చు, మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోసం స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటివి కావచ్చు. అది హెడ్ మాస్టర్ చూసుకొని ఒక 4 ఇన్స్ట్రక్టర్స్ను సెలెక్ట్ చేసుకుంటాడు. వాళ్ళకు 11th to మనకు 25th వరకు అంటే ఈ 15 రోజులు వాళ్ళు చెప్పినందుకు వాళ్ళకు ఒక 3,000 రూపాయల చొప్పున హానరోరియం కూడా ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకు 15 రూపాయల చొప్పున రిఫ్రెష్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, అదర్ ఫెసిలిటీస్ అన్నిటిని కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. వాటితో పాటు భాషా ఉత్సవం అనేటటువంటిది కూడా దానిపైన కూడా పిల్లలకు మనము ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ యాక్టివిటీస్ హర్యానాకు సంబంధించినటువంటి లాంగ్వేజ్ పైన, కల్చర్ పైన ఎక్స్పోజర్ అనేటటువంటిది ఈ సమ్మర్ క్యాంప్స్ లోపల ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి హై స్కూల్ హెడ్ మాస్టర్స్, మోడల్ స్కూల్ హెడ్ మాస్టర్స్, మీరు మోడల్ స్కూల్ కానీ, కేజీబీ కానీ మీ పిల్లలను ఆ దగ్గరలో ఉన్నటువంటి 6th పాస్ నుంచి 9th పాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి సమ్మర్ క్యాంపుకు అటెండ్ చేయించేటటువంటి రెస్పాన్సిబిలిటీ మీ అందరి పైన ఉన్నది. ఇదందరినీ కూడా క్లియర్గా నోట్ చేసుకోండి. మీ పిల్లలు మ్యాక్సిమం ఎక్కువ మొత్తం లోపల పిల్లలు అందరూ కూడా అందుబాటు దగ్గరలో ఉన్నటువంటి సమ్మర్ క్యాంప్ లోపల అటెండ్ అయ్యేటట్లు చూసుకోండి.
ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్ లోపల ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంటుంది. సీట్స్ అనేటటువంటి 100 సీట్లే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 100 కాగానే వాళ్ళు అడ్మిషన్స్ అనేటటువంటివి క్లోజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్ లోపల 100 మెంబర్స్ మాత్రం ఛాన్స్ అనేటటువంటిది ఉంది. కాబట్టి హెడ్ మాస్టర్స్ అందరూ కూడా మీ పిల్లలందరికీ ఇంటిమేషన్ చేయండి. అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్స్ కూడా పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. పిల్లలందరూ జాయిన్ అయ్యేటట్లు చూడండి. పిల్లలతోనే కాన్సెంట్ తీసుకొని వాళ్ళకు అడ్మిషన్ ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఒక మంచి స్కిల్స్ సమ్మర్ లోపల పిల్లల లోపల డెవలప్ కావడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఈ ఆపర్చునిటీ మిస్ కాకుండా చూసేటటువంటి బాధ్యత మీ పిఎంశ్రీ సరౌండింగ్ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి హై స్కూల్ హెడ్ మాస్టర్స్ పైన ఉంది. ఇది ఫస్ట్ యాక్టివిటీ. దీంట్లో ఎడ్యుకేషన్ వీక్ లో చేయాల్సినటువంటిది ఫస్ట్ యాక్టివిటీ. ఈ యాక్టివిటీ పైన ఫోకస్ హెడ్ మాస్టర్స్ చేయండి. నంబర్ 1. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఆప్షన్ ఇస్తాను, ఎవరైనా ఉంటే మాట్లాడండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చినాను. హెడ్ మాస్టర్స్ రెస్పాండ్ కండి. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చినాను. ఈ ఫస్ట్ పాయింట్ పైన సమ్మర్ క్యాంప్స్ ఈ 28 పిఎంసి స్కూళ్ళలో నిర్వహించేటటువంటి సమ్మర్ క్యాంప్స్ పైన ఏమైనా డౌట్ ఉంటే రెస్పాండ్ కండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు ఎవరికైనా హై స్కూల్ హెడ్ మాస్టర్స్ డౌట్ ఉంటే. టైమింగ్స్ చెప్తారా సార్? పిల్లలకి టైమింగ్స్ ఎప్పటి నుంచి సార్? 8 to 12. 8 to 12. 4 hours. వాళ్ళకు రిఫ్రెష్మెంట్స్ డైలీ 15 రూపీస్ చొప్పున స్నాక్స్ అనేటటువంటిది ప్రొవైడ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తారు. స్నాక్స్ ప్రొవైడ్. ఆటో చార్జెస్ అవన్నీ ఏమి ఉండవు. ఆటో చార్జెస్, ట్రాన్స్పోర్టేషన్ పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ. సమ్మర్ క్యాంప్స్ ప్రతి సమ్మర్ క్యాంప్ నిర్వహణ కోసం ఒక 50,000 రూపాయలు సెంటర్ ఇన్ఛార్జ్ ఇవ్వడం జరుగుతుంది పిఎంసి హెడ్ మాస్టర్ కు. దాంట్లో ఒకట ఆనరోరియం 3,000 చొప్పున నలుగురికి ఇన్స్ట్రక్టర్స్ కి ఇస్తారు. తర్వాత 15 రూపాయలు చొప్పున 100 మందికి 100 ఇంటూ 15 ఇంటూ 15 డేస్ కోసము రిఫ్రెష్మెంట్స్ కోసం ఇస్తారు. స్ప్లిట్ అప్ అంతా కూడా ఎక్స్పెండిచర్ స్ప్లిట్ అప్ కూడా మేము గ్రూప్లలో షేర్ చేయడం జరిగింది. ఒకసారి చూసుకోండి. మీకు హెడ్ మాస్టర్స్, హై స్కూల్ హెడ్ మాస్టర్, పిఎంసి హెడ్ మాస్టర్తో డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా అదర్ నాన్ పిఎంసి స్కూల్స్ యొక్క హెడ్ మాస్టర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ మీ దగ్గరలో ఉన్నటువంటి పిఎంసి స్కూల్స్ కు మీ పిల్లలను పంపడం అనేటటువంటిది మీ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఆ పబ్లిసిటీ చేయడం, అక్కడ ఉన్నటువంటి అక్కడ సమ్మర్ క్యాంప్ జరుగుతుంది, ఈ సో అండ్ సో యాక్టివిటీస్ పైన శిక్షణ ఇస్తున్నారు. అక్కడ కన్సర్న్ పిఎంసి హెడ్ మాస్టర్ తో మాట్లాడండి. అక్కడ వాలంటీర్స్ ఎవరెవరిని సెలెక్ట్ చేసుకున్నారు అనేటటువంటిది, దేంట్లో శిక్షణ ఇస్తున్నారు అనేటటువంటిది మీరు తెలుసుకొని అది మీ దగ్గర ఉన్నట్టు మీ హై స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్స్ మీ పిల్లలకు చెప్పండి. అక్కడ మ్యూజిక్ పైన శిక్షణ ఇస్తున్నారు, డాన్స్ పైన శిక్షణ ఇస్తున్నారు, అవన్నీ చెప్పండి. చెప్పినట్లయితే వాళ్ళ పిల్లలు, ఇంట్రెస్టెడ్ పిల్లలందరినీ కూడా మాక్సిమం పిల్లలను జాయిన్ చేయండి. మనకు 100 ఎవరు ఫస్ట్ 100 వస్తుంటారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. 100కి ప్రయోజనం ఉంది కాబట్టి 100 తర్వాత అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతుంది. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్, మా మెండోరా మండలంలో లేదు సార్, పక్క మండలంకు పంపించచ్చా అనేది? అంతే కదా, పక్క మండలం పంపించడమే. దగ్గరలో ఉన్నటువంటి స్కూల్ కు, పిఎంసి స్కూల్ కు పంపించండి. దగ్గర ఎక్కడ ఉంది మీకు? సార్ మాకు బాల్కొండనే సార్. ఇక పిఎంసి పోచంపాడు ఉంది కానీ రెసిడెన్షియల్ లో ఇవ్వలేదు సార్. ఇవ్వలేదు. ఓన్లీ మన గవర్నమెంట్ లోకల్ బాడీ మోడల్ స్కూల్లో ఉన్నటువంటి పిఎంసి స్కూల్స్ కి మాత్రమే ఇవ్వడం జరిగింది. అయితే దాంట్లో కూడా మన మోడల్ స్కూల్ నందిపేట, మోడల్ స్కూల్ దర్పల్లిలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి దాని బదులు ఆ 2 క్యాంపులు కూడా ఆ దగ్గర ఉన్నటువంటి హై స్కూల్లో కూడా నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. మోడల్ స్కూల్ది జడ్పిహెచ్ఎస్ నందిపేటలో జరుగుతుంటుంది. మోడల్ స్కూల్ సంబంధించినటువంటి దర్పల్లికి సంబంధించినటువంటి క్యాంపు దర్పల్లి హై స్కూల్ ఒకటి నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. దర్పల్లి హై స్కూల్ కూడా పిఎంసి స్కూల్, అక్కడ 2 క్యాంపులు ఉంటాయి. 100+100 200 మెంబర్స్ కు అక్కడ 2 క్యాంపులు నిర్వహించడం అనేటటువంటిది జరుగుతుంది. టైమింగ్స్ 8 to 12 ఉంటుంది. కొద్దిగా ఫ్లెక్సిబుల్ అటు ఇటు 8 to 12 అనేటటువంటిది ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఒకసారి అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా మీరు గ్రూప్ లో చదువుకోండి మళ్ళీ ఒకసారి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.
ఏమైనా ఉన్నాయా ఇంకా డౌట్స్? ఏం లేవు. ఓకే, రైట్. ఇది నంబర్ 1 యాక్టివిటీ. సార్ సార్ ఒక్క నిమిషం సార్. దర్పల్లి 2 క్యాంప్స్ అంటే దర్పల్లి ఇప్పుడు హెచ్ఎందే బాధ్యతనా సార్? 2 క్యాంప్స్? లే ఒక క్యాంప్ కు హెడ్ మాస్టర్ రెస్పాన్సిబిలిటీ, ఇంకో క్యాంప్ కు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కు వాళ్ళ రిప్రజెంటేటివ్ ఉంటారు, అతను చూసుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వాళ్ళే చూసుకుంటారు, మీరు అకామిడేషన్ ఇస్తే సరిపోతుంది. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్. ఇది నెక్స్ట్ రెండవ సమ్మర్ క్యాంప్ అనేటటువంటిది ఒక 2 రెమిడియల్ సమ్మర్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. 2 రెమిడియల్ సమ్మర్ క్యాంప్స్ అంటే ఎస్ఎస్సిలో ఎవరైతే ఫెయిల్ అయినారో, ఎస్ఎస్సిలో ఫెయిల్ అయినటువంటి పిల్లలందరికీ కూడా ఈ సమ్మర్ క్యాంప్ లోపల అటెండ్ చెప్పమని చెప్పారు. దీనికోసము 2 సమ్మర్ క్యాంప్లను పిఎంసి స్కూల్స్ ను సెలెక్ట్ చేయడం జరిగింది. అవి కూడా బడ్జెట్ ను పిఎంసి స్కూల్ నుంచి ట్రాకింగ్ చేశాను కాబట్టి, ఒకటి జూనియర్ కాలేజ్ బోధను ఒకటి ఐడెంటిఫై చేయడం జరిగింది. బోధన్ డివిజన్ కి సంబంధించినటువంటి ఫెయిల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా బోధన్ డివిజన్ కి సంబంధించినటువంటి పిల్లలు మొసరా మండల్ కావచ్చు, చందూరు, వర్ని, కోడగిరి, రుద్రూరు, ఎడపల్లి, సాలూరా, రెంజలు, నవిపేట, ఈ మండల్ స్కూల్స్ బోధను, ఈ మండల్ స్కూల్స్ పిల్లలందరూ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ అందరూ కూడా జూనియర్ కాలేజ్ బోధనకు ఫెయిల్డ్ స్టూడెంట్స్ ని పంపాల్సిన అవసరం ఉంది. మన డిస్ట్రిక్ట్ లో మొత్తం ఒక 750 మంది ఫెయిల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ ఫెయిల్డ్ పిల్లలందరినీ కూడా కన్సర్న్డ్ రెమిడియల్ క్యాంపుకు పంపించాల్సిన అవసరం ఉంది. తర్వాత నిజామాబాద్ అండ్ ఆర్మూర్ డివిజన్ ఫెయిల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా నిజామాబాద్ లో ఉన్నటువంటి శంకర్ భవన్ స్కూల్స్ కు అటెండ్ చేయాల్సి ఉంటుంది. నిజామాబాద్ లో ఉన్నటువంటి శంకర్ భవన్ స్కూల్, కోటగల్లి హై స్కూల్, అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ఫెయిల్డ్ స్టూడెంట్స్ ఆనరబుల్ కమిషనర్ సార్, డైరెక్టర్ సార్ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారము అందరూ పిల్లలు కూడా ఈ సమ్మర్ క్యాంప్స్ లోపల, అది 12th నుంచి 3rd జూన్ వరకు ఉంటుంది. 12th నుంచి 3rd జూన్ వరకు ఈ పిల్లలందరూ కూడా ఈ రెమిడియల్ క్యాంప్స్ కు అటెండ్ అయ్యేటట్లు చూడాలి. వీళ్ళందరి పిల్లలకు కూడా ఖచ్చితంగా నెక్స్ట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ లోపల 100% పిల్లలు పాస్ కావాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ను గౌరవ డైరెక్టర్ గారు ఇవ్వడం అనేటటువంటి జరిగింది. అయితే దీనికోసం అని చెప్పి పిల్లలకు అక్కడ ఒక 100 రూపాయలు స్టేషనరీ కోసము, 100 రూపాయలు స్టేషనరీ నోట్బుక్, పెన్ కోసం ఒక 100 రూపీస్ ఇచ్చారు, అది ప్రొవైడ్ చేస్తారు. తర్వాత పిల్లలకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఒక 1000 రూపీస్, 11 పర్ స్టూడెంట్ 1100 రూపీస్ కన్సర్న్డ్ కోర్స్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో పిఎంసి హెడ్ మాస్టర్, ఆ పిఎంసి హెడ్ మాస్టర్ కు పర్ స్టూడెంట్ 1100 చొప్పున ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 100 రూపాయలు స్టేషనరీ కోసం ఇస్తారు. 1000 రూపీస్ ఏమో వాళ్ళకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ కావచ్చు, రిఫ్రెష్మెంట్ కావచ్చు, దానికి సంబంధించి ఒక 1100 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది, 1000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 1000 రూపీస్ లోపల ఒక 15 రూపీస్ డైలీ 15 రూపీస్ చొప్పున రిఫ్రెష్మెంట్స్ కు యూజ్ చేసుకుంటారు. వాటర్ చార్జెస్ ఏమైనా యూజ్ చేసుకుని మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో మిగిలిన అమౌంట్ అంతా కూడా పిల్లలకు ఎంతమంది వస్తే అంతమంది పిల్లలకు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గర్ల్స్ కి అయినట్లయితే ఫ్రీ బస్ ఉంటుంది. కొంతమంది పిల్లలు దూరంకి వస్తుంటారు కాబట్టి లాజికల్ గా ఆలోచించి ఎవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలనేటటువంటిది డిసైడ్ చేసి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కన్సర్న్డ్ హెడ్ మాస్టర్ ప్రొవైడ్ చేస్తారు. అక్కడ కన్సర్న్డ్ హెడ్ మాస్టర్ రిసోర్స్ పర్సన్స్, సబ్జెక్ట్ టీచర్స్ సెలెక్ట్ చేసుకుంటాడు. ప్రతి అన్ని సబ్జెక్ట్ టీచర్స్ కూడా అందుబాటులో ఉంటారు. మార్నింగ్ 8 నుంచి 12 వరకు ఈ రెమిడియల్ క్లాసెస్ కు సంబంధించినటువంటి సమ్మర్ క్యాంప్ అనేటటువంటి నిర్వహించబడుతుంది. కాబట్టి హెడ్ మాస్టర్స్, హై స్కూల్ హెడ్ మాస్టర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క ఫెయిల్డ్ స్టూడెంట్స్ తో కూడా మాట్లాడి వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసి ఖచ్చితంగా మీరు ఈ సమ్మర్ క్యాంప్, రెమిడియల్ సమ్మర్ క్యాంప్ కు అటెండ్ అయ్యేటట్లు చూడండి. ఇది ఏ స్కూల్ నుంచి ఎంతమంది ఫెయిల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది అటెండ్ అవుతున్నారు అనేటటువంటి విషయాల్ని ట్రాక్ చేయడం జరుగుతుంది. ఈ అన్నిటిని కూడా డైలీ మేడం అటెండెన్స్ అనేటటువంటిది పెట్టడం జరుగుతుంది. స్కూల్లో ఈ స్కూల్ ఫెయిల్ అయ్యారు, ఎంతమంది పిల్లలు సమ్మర్ క్యాంప్ అటెండ్ చేస్తున్నారు, ఎంతమంది అటెండ్ చేస్తలేరు అనేటటువంటి విషయాల్ని డైలీ కూడా మనము కలెక్టర్ మేడం గారు అప్రైజ్ చేయమన్నారు, కలెక్టర్ మేడం పెట్టడం అనేటువంటి జరుగుతుంటుంది. తర్వాత కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తుంటారు. పిల్లల యొక్క అటెండెన్స్ కూడా దాంట్లో డైలీ పెట్టడం అనేటటువంటి జరుగుతుంటుంది. కాబట్టి హెడ్ మాస్టర్స్ యొక్క ఎఫర్ట్ అనేటటువంటిది చాలా క్రూషియల్. మీరందరూ కూడా మీ ఫెయిల్డ్ స్టూడెంట్స్ అందరినీ కూడా మొబిలైజ్ చేసి ఇవి రెండే పిఎంసి స్కూళ్ళలో నడుస్తున్నాయి, అన్ని స్కూళ్ళల్లో లేవు.
ముఖ్యంగా మేజర్ గా ఇప్పుడు జూనియర్ కాలేజ్ తీసుకున్నట్లయితే జూనియర్ కాలేజ్ ఉన్నారు వాళ్ళందరూ కంపల్సరీ రావాల్సిందే. ఆ బోధనలు ఉన్న వాళ్ళందరూ రావాల్సిందే, దగ్గర ఉన్న పిల్లలందరూ రావాల్సిందే. వాళ్ళకు కూడా ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తున్నాం కాబట్టి అందరూ రావాల్సిందే. వాళ్ళందరికీ అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ టీచర్స్ ఎంగేజ్ చేసుకుంటారు, సబ్జెక్ట్ టీచర్స్ ప్రాక్టీస్ చేపిస్తారు. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి హెడ్ మాస్టర్స్. సెకండ్ యాక్టివిటీ లోపల ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. వన్స్ ఫెయిల్డ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ సార్? ఏంది? వన్స్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ వాళ్ళని కూడా పంపండి, వన్స్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ కూడా పంపండి. కానీ ఓన్లీ గవర్నమెంట్ లోకల్ బాడీ మోడల్ స్కూల్ అండ్ కేజీబీ పిల్లలు మాత్రమే పంపండి, నాట్ ప్రైవేట్ అండ్ అదర్ సొసైటీ స్కూల్స్. ఓన్లీ గవర్నమెంట్ లోకల్ బాడీ కేజీబీ మోడల్ స్కూల్లో ఫెయిల్ అయిన పిల్లలను ఈ సమ్మర్ క్యాంప్స్ కు పంపండి. వన్స్ ఫెయిల్డ్ వాళ్ళని కూడా పంపండి, పాత వాళ్ళని. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. సార్ వీళ్ళకి 10th ఫెయిల్ అయిన పిల్లలకి అక్కడ మీల్స్ ఏమైనా ఉంటారా సార్? MDM లాంటిది ఏమైనా ప్రొవిజన్ ఉంటుందా సార్? 8 to 12 కదా, 12 తర్వాత పంపించేస్తాము.